యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందా? పవర్ ప్లాంట్ లో విలువైన సామాగ్రి స్క్రాప్ మాయం చేసిన కేటుగాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారా? కొంత సామాగ్రి మాత్రమే రికవర్ చేసిన అధికారులు మమా అనిపించారా? స్క్రాప్ రూపంలో కోట్లు దోచిందెవరు? కొందరిని కలుపుకొని మంత్రంగా నడిపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించి స్క్రాప్ మాయం కేసులో పూర్తిస్థాయి విచారణ ముందుకు సాగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతేడాది సెప్టెంబర్లో యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఖరానా దొంగల పేరుతో ఏబిఎన్ అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ప్రాజెక్టు పనులు ప్రారంభమైన 2015 నుంచి స్క్రాప్ మాయం కావటం వెనక ఇంటి దొంగలు ఉన్నారని ఏబిఎన్ ససాక్ష్యంగా వార్తా కథనాలను ప్రసారం చేసింది. స్క్రాప్ ను గుట్టుగా మాయం చేసిన అక్రమార్కులు కోట్లలో వెనకేసుకున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. పవర్ ప్లాంట్ శంకుస్థాపన నాటి నుంచి అక్కడే తిష్టవేసిన పెద్దలే స్క్రాప్ కుంభకోణానికి సూత్రధారులని నిర్ధారణ కావడంతో పోలీసు జెన్కో వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏళ్లుగా అదే ప్రాజెక్టులో విధులు నిర్వహించి పదోన్నతి పొందిన ఓ కీలక అధికారితో పాటు మరికొందరు సూత్రధారులుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. స్క్రాప్ స్కామ్ లో జెన్కో మాజీ ఉన్నతాధికారికి బినామీగా అయిన ఒక సీఐ 50 కోట్ల దాకా అక్రమంగా సంపాదించారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ సంపాదన అంశం తెలుసుకున్న మరో సీఐ కొందరిని కలుపుకుని మంత్రాంగం నడిపించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో చోరీలపై 2017 నుంచి కేసులు నమోదవుతున్నా 100 కోట్ల పైచిలుకు విలువైన సామాగ్రి చోరీకి గురైనా పూర్తిస్థాయి విచారణ నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ దందాలో కాసులు పోగేసుకున్న ఖాకీలే విచారణ మందగించడానికి కారణమని తెలుస్తోంది. ప్లాంట్ లో జరిగిన స్క్రాప్ దొంగతనాలపై జిల్లా నిఘా విభాగం నుంచి పూర్తిస్థాయి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించినా చర్యలు చేపట్టకుండా రాష్ట్ర స్థాయిలో కొందరు పెద్దలు అడ్డుకుంటున్నట్లు ఇటు జెన్కో అటు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే మొత్తం కుంభకోణం వెలుగులోకి వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు ఈ మేరకు కార్యాచరణ చేపట్టాలనే సూచనలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్ల నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. జూన్ 26, 2017న కేంద్ర పర్యావరణ శాఖ ఆ ప్రాజెక్టుకు అనుమతినిచ్చింది. అదే ఏడాది అక్టోబర్ 17న 29,000 కోట్ల అంచనా వ్యయంతో జెన్కో నిర్మాణం ప్రారంభించింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. 2021 అక్టోబర్ 17 నాటికి గడువు పూర్తయినప్పటికీ కరోనా మొదటి, సెకండ్ వేవ్లతో 2023 జూన్ వరకు లక్ష్యాన్ని పొడిగించారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఎన్జీటీ అభ్యంతరాలు, ప్రజాభిప్రాయ సేకరణ కారణంగా పనుల జాప్యంపై అంచనా వ్యయం 40,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతానికి YTPS లో 90% పనులు పూర్తయ్యాయి. యూనిట్ 2లో ఇటీవలే విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దాని జాతికి అంకితం చేశారు. ప్లాంట్ కు అత్యంత విలువైన ఐరన్, అల్యూమినియం, రాగి తదితర సామాగ్రిని వేల టన్నుల్లో వినియోగిస్తున్నారు. ఆ సామాగ్రిని ప్లాంట్ సమీపంలో పెద్ద ఎత్తున నిల్వ చేశారు. సామాగ్రి భద్రత కోసం వాచ్ టవర్లు ఏర్పాటు చేయగా గతంలో స్థానిక పోలీసులు పర్యవేక్షణ కొనసాగేది. కాగా భద్రతను గతేడాది SPF బృందాలకు అప్పగించారు. పర్యవేక్షణ చేసేందుకు ఒక DSP, 2 CI స్థాయి అధికారులు, 40 మంది సిబ్బంది విధుల్లో ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి విధుల్లో ఉన్న కొందరు ముఠాగా ఏర్పడి విలువైన సామాగ్రిని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది మే నెలలో విలువైన అల్యూమినియం షీట్లను అక్రమంగా తరలిస్తున్న 2 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ కేసుకు సంబంధించి 11 మందిని అరెస్టు చేశారు. దాదాపు 6 కోట్ల సామాగ్రిని పక్కదారి పట్టించినట్లు అంచనా వేశారు. నిందితుల నుండి 1.07 కోట్ల నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ సెప్టెంబర్ నెలలో ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న అల్యూమినియం షీట్లను మిర్యాలగూడ మండలం తుంగపాడు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా కీలక నిందితులంతా ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చారు. దామరచర్ల, మిర్యాలగూడ, హైదరాబాద్లకు చెందిన దాదాపు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 8 మందిని అరెస్టు చేసి 26 లక్షల నగదు, 2 మహేంద్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ
చోరీలు జరగటంతో అది ఇంటి దొంగల పనేనని భావిస్తున్నారు. ప్లాంట్ల చుట్టూ సీసీ కెమెరాల నిఘా పెట్టి పాస్లు, అనుమతి పత్రాలుంటేనే ఎవరినైనా ఏ వాహనాన్నైనా లోపలకు గాని బయటకు గాని అనుమతించేలా కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కొనసాగినా చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా సిఆర్ఎఫ్, డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కొనసాగిస్తుంటే మరోవైపు సివిల్ పోలీసులు తమ పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. పైగా జెన్కో విజిలెన్స్ కార్యాలయం అక్కడే ఏర్పాటైంది. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అక్కడ విజిలెన్స్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇంత పటిష్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో చిన్న బోల్ట్ పట్టుకెళ్లాలన్న సామాన్యులకు వెన్నులో వణుకు పుడుతోంది. అయితే ఇక్కడ భారీగా ఇనుము, అల్యూమినియం, పాత ఇనుము, రాగి, ఉక్కు వినియోగించిన తర్వాత వదిలేసే తుక్కు పెద్ద ఎత్తున చేరుతూ ఉండటంతో దీనిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు వాటిని బయటకు తరలించి సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగారు. కీలకమైన ఉద్యోగాల్లో ఉన్న జెన్కో సిబ్బంది, బీహెచ్ఈఎల్ సిబ్బంది, కాంట్రాక్టు సంస్థల సిబ్బందితో పాటు అక్కడ శంకుస్థాపన సమయం నుంచి కాచుకుని ఉన్న ఒక పోలీస్ అధికారి ఒక బృందంగా ఏర్పడి బయట రాజకీయ పలుకుబడిని వినియోగించి అక్రమ దందాను కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పనిచేసే కార్మికులను, ప్లాంట్లోకి వచ్చే వాహనాల డ్రైవర్లు, కూలీలను కాంట్రాక్టు సంస్థల్లో పనిచేసే వారిని వినియోగించి దొంగతనాలు చేస్తున్నట్లు ఒక చర్చ జరుగుతోంది. చోరీలో పట్టుబడిన వారిని మాత్రమే కేసుకు పరిమితం చేస్తున్నారే తప్ప సూత్రధారులను ఎందుకు విచారించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రశ్నకు సమాధానమూ దొరకటం లేదు. పవర్ ప్లాంట్ స్క్రాప్ కుంభకోణంలో జెన్కో, పోలీస్ సహా ఇతర విభాగాల అధికారులు, ఉద్యోగులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం కుంభకోణంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలనే డిమాండ్ వినిపిస్తోంది. నిఘా విభాగాలు నివేదికలిచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవటం వెనక ఒత్తిళ్లున్నాయనే విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే సమగ్ర విచారణ ఒకటే సరైన మార్గం.